వామ్మో ఇంత డెడికేషన్ నేను ఎక్కడా చూడలేదురా బాబు. నా ప్యాషన్ ని ప్రూవ్ చేసుకోవడానికి మా నాన్నతో చేసిన ఛాలెంజ్ లో ఇది డే 12. డే 11 లో చెప్పినట్టు సెట్ కి వచ్చాక మెయిన్ లీడ్ ఆర్టిస్ట్ డిస్కంఫర్టబుల్ గా ఉండే. షూట్ అయ్యాక మాకు తెలిసింది ఏంటంటే తన హెల్త్ కండిషన్ బాలేదు, తనకి హై ఫీవర్ ఉంది. అదంతా బయట కనబడకుండా యాక్టింగ్ చేస్తున్నారు. ప్యాషన్ మీద ఇంట్రెస్ట్ తో తను 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మరీ సెట్ కి వచ్చారు. తన సిచ్యువేషన్ తెలిసాక కూడా మేము తనతో కంటిన్యూ అవుతే బాగోదు. సో అన్ఫార్చునేట్లీ తనని బ్యాక్అవుట్ చేయాల్సి వచ్చింది. ప్రెసెంట్ మన దగ్గర డిఓపి మిగతా ఆర్టిస్టులు తప్ప ఎవరు లేరు. మనకు కావాల్సింది మెయిన్ లీడ్, లొకేషన్స్, సెట్ కి కావాల్సిన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్. అండ్ ఇంకోసారి భవానీ గారిని రిక్వెస్ట్ చేసి ఒక ఫీమేల్ రోల్ క్యారెక్టర్ కోసం ఇంకో కొలాబరేషన్ పోస్ట్ రిక్వెస్ట్ పెట్టామన్నమాట. అండ్ ఇందాక హెల్త్ ఇష్యూస్ వచ్చి బ్యాక్అవుట్ అవ్వాల్సి వచ్చిన అమ్మాయి జాస్తికి మీడియా మేనేజర్ అనమాట. మనకు హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో తను మనకు కావాల్సిన 2 అవుట్డోర్ లొకేషన్స్ లో ఒకటి స్పాన్సర్ చేయడానికి డైరెక్ట్ గా జాస్తికి రికమెండ్ చేశారు. మేము సిగ్గు లేకుండా సిగ్గుపడకుండా జాస్తిని మీ ప్రైవేట్ స్పేస్ యూజ్ చేసుకోవచ్చా అని అడిగాం. ఒకవైపు భవానీ గారు పెట్టిన మెయిన్ లీడ్ కోసం పోస్ట్ అండ్ ఇంకోవైపు జాస్తికి మేము పెట్టిన రిక్వెస్ట్. ఈ రెండిటి వల్ల క్యూరియాసిటీ అమాంతం పెరిగిపోతుంది. అండ్ నెక్స్ట్ జరిగే సిచ్యువేషన్స్ ఏంటి, జాస్తి ఒప్పుకున్నాడా లేదా, భవానీ గారు పెట్టిన పోస్ట్ కి ఎన్ని రిప్లైలు వచ్చాయి, ఏం జరిగింది అన్నది ఈ డైలీ సిరీస్ లో అప్డేట్స్ ఇస్తుంటాను. స్టే కనెక్టెడ్.